స్కూల్స్ అన్నారు, ఇంటిగ్రేటెడ్ విద్య అందిస్తున్నాం, ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేని విద్యని తెలంగాణకు తీసుకొస్తామని గతంలో కూడా ఇదే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యక్తి. దాదాపు ఒక ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, కొత్తగా మళ్ళీ సాంకేతిక పక్క దేశాల నుంచి విద్యను ఇక్కడ తీసుకొచ్చా. అది కాదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న స్కూల్స్, ఇక్కడ ఉన్న కాలేజెస్లో వసతుల పరిస్థితి ఏంటి, టీచర్స్ ఉన్నారా, లెక్చరర్స్ ఉన్నారా, ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. అసలు కొన్ని స్కూల్స్కి చదువు చెప్పేటోళ్ళు లేరు, పిల్లలున్నా చదువు చెప్పేటోళ్ళు లేరు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు రావట్లేదంటే కనీసం అక్కడ చదువు చెప్పేటోడు ఉండడు, చదువు చెప్పేటోడు ఉన్న చక్కనైన వసతులు ఉండవు. ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. ఇప్పుడు 4-5 సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తా ఉన్నారు కొన్ని చోట్లయితే దాదాపు ఒక సంవత్సరం నాటి నుంచి. బాబా ఇంకొక కొంతమంది స్టాఫ్ని తీసుకోండి అంటే కూడా కనీసం సోయి లేకుండా ఇదే ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ఆడపిల్లలకి వాష్రూమ్స్ కట్టలేని పరిస్థితి. ఎన్నో స్కూల్స్ వాష్రూమ్స్ కూడా లేకుండా ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఇంత దారుణమైన విద్యాశాఖ ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఉంటే మళ్ళీ కొత్తగా మనం పక్క దేశాల నుంచి విద్య తేవాల్సిన పరిస్థితే లేదు. ఉన్న విద్యను చక్కదిద్దుకుంటే మనకింత బడ్జెట్ పెట్టి 2037 నాటికి ఏం జరుగుతుంది, 2047కి ఏం జరుగుతుంది అనేది ఎవరికి అవసరం లేదు. మనకు అవసరమైంది ఏంది, మనకున్న విద్య సక్రమంగా జరుగుతుందా లేదా ఇప్పుడున్న పరిస్థితులు. ఫ్యూచర్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు చేయండి. ఏది చేసినా కూడా ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి, ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి, ఇప్పటి గురించి మాట్లాడండి. 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడండి. కనీసం స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది పిల్లలు, పేద విద్యార్థులు, స్తోమత లేని వాళ్ళందరూ కూడా అదే స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఫీజు రింబర్స్మెంట్ మీద, స్కాలర్షిప్ల మీద. కనీసం స్కాలర్షిప్లు ఇవ్వలేదు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మొన్ననే కాలేజీలను మూసేస్తే మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపి ఇంత రచ్చ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చలు జరపడం కాకుండా ముందస్తుగానే వీటి మీద జాగ్రత్తలు తీసుకుంటే ఉండేది. వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి కట్టాల్సి ఉంది. పింఛన్దారులు బెనిఫిట్లు రాలేదని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు